హాయ్ హాయ్ టు ఆల్. అందరికి నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయిపోతున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నారు. మనకంతటా మనకే తెలియకుండానే మనం మన హెల్త్ని, మన హ్యాపీనెస్ని, మనకు వచ్చే మనీని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఆ మెసేజ్ ప్రతి ఒక్కరికి నేను పంపించాలని చిన్న వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు టైం అనేది, డిసిప్లిన్ అనేది కంపల్సరీ పాటించాలి. మీ హెల్త్ మీరు చూసుకోవాలి. మీ హ్యాపీనెస్ కూడా మీరే చూసుకోవాలి. మీ డబ్బులు మీరే సంపాదించుకోవాలి. దానికి మెయిన్ ఒక పాయింట్. ఫస్ట్ మీరు టైంకి డిసిప్లిన్గా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. 5 అంటే 5, 6 అంటే 6 ఎర్లీ మార్నింగ్. నైట్ కూడా 10 లోపు పడుకోవాలి. 9 లేదా 10 లోపు 10 లోపు పడుకోవాలి. మార్నింగ్ 5 or 6కి లేవాలి. అదొకటి హెల్త్. ఫోన్ కూడా కంటిన్యూగా చూడకూడదు. ఒక టైం అనేది కేటాయించాలి ఫోన్కి కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, నైట్ డిన్నర్ చేస్తాం. మార్నింగ్ 8:30 నుంచి 9 లోపు తినేస్తాం. మధ్యాహ్నం 1:30 నుంచి 2 లోపు తినేస్తాం. నైట్ 8:30 నుంచి 9 లోపు తినేస్తాం. ఎలా అయితే ఒక టైం అనేది మన ఫుడ్కి 3 పూట్ల మనం ఎట్లా కేటాయిస్తామో ఫోన్కి కూడా అలానే కేటాయించాలి. మార్నింగ్ ఒక 1/2 అవరు, మధ్యాహ్నం ఒక 1/2 అవరు, సాయంత్రం ఒక 1/2 అవరు. అంటే ఫోన్తో వర్క్ ఉంటే పర్లేదు. ఫోన్లో వర్క్ లేకపోయినా కానీ అదే పనిగా నువ్వు ఖాళీ సమయం వస్తే చాలు ఎక్కువగా ఫోన్ చూసేస్తూ ఉంటారు. అలా హెల్త్ పాడైపోద్ది. నైట్ వచ్చేసరికి ఎక్కువగా కొనుక్కోకుండా 11, 12, 1, 2 కూడా అయింది కొంతమంది అయితే, చాలామంది. అలా హెల్త్ పాడైపోద్ది. మార్నింగ్ అంతా బాడీ అంతా కళ్ళు పెద్దవి అయిపోయి, బాడీ అంతా ఏదో అలాగా అయిపోయి చీడిపోతూ ఉంటారు. అంత మన వాళ్ళంతటా వాళ్ళు తెలియకుండా, అంటే వాళ్ళకంతటా వాళ్ళకే తెలియదు. ఆటోమేటిక్గా బాడీ అనేది మనకి, అంటే బాడీ అనేది స్టేజ్ ఫ్రీ అయిపోద్ది. అది మనం ఒకసారి చూసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ పాయింట్, అందరూ వచ్చేసరికి మెయిన్ 3 పాయింట్ల మీద ఫోకస్ చేయండి. మీ లైఫ్లో ఈ 3 టార్గెట్ పెట్టుకోండి. మీ ఫ్యామిలీ అయినా మీరైనా, మెయిన్ మీరు మీ లైఫ్లో జన్మించినందుకు ఈ 3 పాయింట్లు లైఫ్లో లీడ్ చేసుకుని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే మీరు మీ అంతటా మీరు ఫేస్ అద్దంలో చూసుకుని ఈ 3 పాయింట్లు గుర్తు తెచ్చుకోండి. ఆ 3 ఏంటో చెప్తాను ఆగండి. ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. మనం రోజు మొత్తం ఆరోగ్యంగా ఉండాలి. మనం రోజు మొత్తం హ్యాపీగా ఉండాలి. మనం రోజు మొత్తం ఎంతో కొంత సంపాదించాలి. 100, 200, 1000 రూపాయలు, 2000, 5000, 10,000 ఎంతైనా కానీ